హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇండియన్ పాలిటీని మనం పార్ట్గా వన్ షాట్ వన్ వీడియో అంటే వన్ టాపిక్ లాగా చదువుకుంటున్నాం. సో నిన్న ఫండమెంటల్ రైట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్. ఓకేనా, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ పార్ట్ 4A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్ అండర్ ఆర్టికల్ 51A కింద ఉన్నాయి. ఓకేనా, మనం ఏమనుకుంటామంటే మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, మనం ఏమైనా చేయొచ్చు, ఇది రైటు, ఇది వైలేట్ చేస్తే నేను కేసు పెట్టవచ్చు అని ధీమాతోటి మొత్తం ఫండమెంటల్ లాస్ నాకు కావాలి, నాకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్పినట్టు. కానీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఇచ్చింది. సో ఆ ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మనం చేయాలి. ఓకేనా, అంటే మన ఇండియా డెవలప్ కావాలి, ఇండియా కరెక్ట్ వేలో ఉండాలంటే మనం ఫండమెంటల్ డ్యూటీస్ కూడా చేయాలి. ఓకేనా, లెట్స్ స్టెప్ ఇన్ టు టాపిక్. ఓకే, అంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అన్నది సర్దార్ సరణ్ సింగ్ కమిటీ 1976లో ఇచ్చింది. ఓకేనా, ఎమర్జెన్సీ అప్పుడు సర్దార్ సరణ్ సింగ్ కమిటీ 1976లో ఇచ్చింది. అండ్ ఆర్టికల్ 51A, ఓకే, ఆర్టికల్ 51Aలో ఫండమెంటల్ డ్యూటీస్ అని ఉంటాయి. ఓకేనా, అండ్ 42nd అమెండ్మెంట్, అంటే ఇవి ఫస్ట్ మన స్టార్టింగ్లో లేవు. ఎప్పుడంటే కాన్స్టిట్యూషన్ 1950లో అంటే 1949లో కాన్స్టిట్యూషన్ అయినప్పుడు మనకు ఫండమెంటల్ డ్యూటీస్ లేవు. ఇవి 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా ఇవి కాన్స్టిట్యూషన్లో పెట్టారు. ఓకేనా, 1976 42nd అమెండ్మెంట్ ద్వారా. అండ్ ఇది ఇంకోసారి అమెండ్ అయింది. అమెండ్ అంటే కొన్నిసార్లు చేంజ్ చేస్తారు, ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే, లేకపోతే ఏదైనా యాడ్ చేయాలనుకుంటే కొత్త ఆర్టికల్ తీసుకురాకుండా దాన్ని అమెండ్ చేసేసి దాన్ని యాడ్ చేస్తారు. ఓకేనా, అమెండ్ చేసేసి అదే 11th డ్యూటీ. ఓకేనా, ఆ 11th డ్యూటీ ఏందో మనం తెలుసుకున్నాం. ఓకేనా, ఇది యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాం మనం ఫండమెంటల్ డ్యూటీస్ అనేది. ఓకేనా, ఓకే, ఆర్టికల్ 51A స్టేట్స్ దట్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకేనా, మన డ్యూటీస్ ఏంది, ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ ఏందో ఆర్టికల్ 51A అనేది మనకు చెప్తుంది. ఓకేనా, ఆర్టికల్ 51A ఏంటి అంటే ఇవి మొత్తం టోటల్ 11 ఉంటాయి. ఓకేనా, 11 ఉంటాయి ఫండమెంటల్ డ్యూటీస్. 10 అనేది అంత స్టార్టింగ్లో 10 ఇచ్చింది డ్యూటీస్. అండ్ 86th అమెండ్మెంట్ తోటి 11th డ్యూటీ కూడా యాడ్ చేసిండు. ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్, ది నేషనల్ ఫ్లాగ్ అండ్ ది నేషనల్ యాంథమ్. ఓకేనా, కాన్స్టిట్యూషన్కి మనం గౌరవం ఇవ్వాలి. ఓకేనా, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నడుచుకోవాలి. ఓకేనా, మన నేషనల్ ఫ్లాగ్ని రెస్పెక్ట్ చేయాలి, నేషనల్ యాంథమ్ని రెస్పెక్ట్ చేయాలి. ఓకేనా, ఇది ఫస్ట్ ఏ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టు చెరిష్ అండ్ ఫాలో ది నోబల్ ఐడియాస్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. ఓకేనా, నోబల్ ఐడియల్స్. ఓకేనా, నోబల్ ఐడియల్స్ అంటే మన దేశం కోసం పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళ ఐడియల్స్ని ఫాలో అవ్వాలి, అంటే వాళ్ళని మనం ఫాలో అవ్వాలి, అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ అంటే వాళ్ళు చేసిన మంచిని మనం ఫాలో అవ్వాలి. ఓకేనా, అవి చెప్పుకోదగ్గ ఉండాలి, అంటే మనం చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మన కోసం అంత చేసిళ్ళు. ఓకేనా, వాటిని బట్టి మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఓకేనా, వాళ్ళ ఐడియాస్ని ఫాలో అవ్వాలి మనం. ఓకేనా, అది బి చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సి వచ్చేసరికి ఏంటంటే టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సోవరెంటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా, టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సోవరెంటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా, మేరా భారత్ మహాన్. ఓకే, మేరా భారత్ మహాన్ అంటే మన దేశం యొక్క గొప్పతనాన్ని మనం కాపాడుకోవాలి. ఓకేనా, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, దెర్ ఈస్ నో సౌతర్న్ ఇండియా, నార్త్ ఇండియా అట్లా ఉండొద్దు, ఇండియా అంతా ఒకటే. ఓకేనా, ఇండియా అంతా ఒకటే, మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఓకేనా, సార్వభౌమ అధికారాన్ని మనం కాపాడుకోవాలి. ఓకేనా, సోవరెంటీ అండ్ యూనిటీ. ఓకేనా, నెక్స్ట్ టు డిఫెండ్ ది కంట్రీ. ఓకేనా, అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ అండ్ కాల్డ్ అపాన్ టు డిఫెండ్ ది కంట్రీ. ఓకేనా, మన కంట్రీని మనం డిఫెండ్ చేసుకోవాలి, మన కంట్రీని మనం తిట్టడం కాదు. ఓకేనా, కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ చదువుకొని ఒక ఫారెన్ పోయి మా కంట్రీలో ఏం లేదు, మా కంట్రీ దండగా అట్లా ఇట్లా అని చెప్పుకుంటారు. అది కరెక్ట్ కాదు. నీ డ్యూటీ ఏంటంటే నువ్వు నీ కంట్రీని డిఫెండ్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైనా నేషనల్ సర్వీస్ కావాలన్నా నువ్వు డిఫెన్స్. ఇప్పుడు కొందరు ఏంటంటే దేశానికి సేవ చేయాలని ఉద్దేశంతో ఉంటారు. ఓకే, అది నీ ఫండమెంటల్ డ్యూటీ. ఓకేనా, దేశానికి సేవ చేయడం నీ ఫండమెంటల్ డ్యూటీ. ఓకేనా, నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు దేశానికి సేవ చేయాలి. ఓకేనా, అది నీ ఫండమెంటల్ డ్యూటీ.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టు ప్రమోట్ హార్మనీ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమంగెస్ట్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ఇండియా ట్రాన్సెండింగ్ రిలీజియస్ లింగ్విస్టిక్ అండ్ రీజనల్ ఆర్ సెక్షనల్ డైవర్సిటీస్ టు రినౌన్స్ ప్రాక్టీసెస్ డెరోగేటరీ టు ది డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. ఓకేనా, స్త్రీలను గౌరవించాలి. ఓకేనా, హార్మనీ అంటే ప్రశాంతత పెంచాలి. ఓకేనా, శాంతంగా ఉండాలి అంటే మొత్తం బ్రదర్హుడ్ అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేది ఈ డ్యూటీ. ఓకేనా, ఏంటంటే రిలీజియస్ పరంగా, ఓకేనా, రిలీజియస్ పరంగా, భాష పరంగా, అంటే రీజనల్ డైవర్సిటీ దేని పరంగా అయినా మనందరం ఒకటే, అందరం కలిసి ఉండాలి. అండ్ ఏంటంటే ఉమెన్ని రెస్పెక్ట్ చేయాలి. ఓకేనా, మన ఇండియాలో ఉన్న సంస్కృతి అది. వి షుడ్ ఫాలో, ఇది మన డ్యూటీ, మనం చేయాలి, మనమే చేయాలి, వేరేవాళ్ళు కాదు. ఓకేనా, ఇది ఈ ఎఫ్ వచ్చేసరికి ఏంటంటే టు వాల్యూ ప్రిజర్వ్ ది రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంపోజిట్ కల్చర్. ఓకేనా, మన కల్చర్ని అంటే మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, మన సంస్కృతిని మనం వాల్యూ ఇవ్వాలి, సంస్కృతికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకేనా, మనం కాపాడుకోవాలి. ఓకేనా, ఇది ఎఫ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్, లేక్స్, రివర్స్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ టు హ్యావ్ కాంపాషన్ ఫర్ లివింగ్ క్రీచర్స్. ఓకేనా, మనం ఏంటంటే మన ఫారెస్ట్ను మనం కాపాడుకోవాలి, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ను కాపాడుకోవాలి. ఓకేనా, ఏది వేస్ట్ చేయదు అండ్ లివింగ్ క్రియేచర్స్ని కాపాడుకోవాలి. ఓకేనా, అంటే ఇప్పుడు ఎనిమల్స్ ఉన్నాయి, వాటిని మనం కాపాడుకోవాలి. ఓకేనా, మన ఫండమెంటల్ డ్యూటీ. ఓకేనా, టైగర్స్ ఉన్నాయి, వాటిని మనం కాపాడుకోవాలి, వాటిని చంపొద్దు. ఓకేనా, వీ షుడ్ ప్రొటెక్ట్ దెమ్. ఓకేనా, ఇది మన ఫండమెంటల్ డ్యూటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. ఓకేనా, టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, ఏది గుడ్డిగా నమ్మొద్దు, నీకు సైన్స్ తెలవాలి, ఏది గుడ్డిగా నమ్మొద్దు, మూఢనమ్మకాలు నమ్మొద్దు. ఓకేనా, ఏదైనా స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్ అంటే క్వశ్చనింగ్ చేయాలి ఏదైనా. ఇప్పుడు నీకు అది ఏంటిది, ఓకేనా, అది నిజమా కాదా, ఓకేనా, మీరు చేస్తున్నారా చేస్తారా అని పొలిటీషియన్ క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తారంటే వాళ్ళ దగ్గర బాధ్యత పెరుగుతుంది. ఓకేనా, బాధ్యత పెరుగుతుంది. ఓకేనా, వాళ్ళకు భయం ఉంటుంది. ఓకేనా, వీ షుడ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్ అంటే క్వశ్చనింగ్ చేయాలి. ఓకేనా, ఏది గుడ్డిగా నమ్మొద్దు, ఇది కరెక్టా కాదా అని క్వశ్చన్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జ్యూర్ వైలెన్స్. ఓకేనా, సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు, ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ బస్సు ఉన్నది, నేను దాన్ని వాళ్ళకి కొడతా, అది కరెక్ట్ కాదు. వి షుడ్ సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అంటే మన ట్యాక్సులతో ఉన్నది అది, దాన్ని మనమే కాపాడుకోవాలి. ఓకేనా, గవర్నమెంట్ అంటే ఎవరో కాదు, మనమే. సో మనం కాపాడుకోవాలి దాన్ని. ఓకేనా, ఇది చెప్తుంది. నెక్స్ట్ జే వచ్చేసరికి అంటే టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ సో దట్ ది నేషన్ కాన్స్టెంట్లీ రైజెస్ టు హయ్యర్ లెవెల్స్ అండ్ ఎండివర్ అండ్ అచీవ్మెంట్. ఓకేనా, మనం ఎక్సలెన్స్ కోసం ప్రయత్నించాలి. ఓకేనా, ఎక్సలెన్స్ కోసం ప్రయత్నించాలి అంటే టాప్లో ఉండడానికి ప్రయత్నించాలి. ఓకేనా, మనం ఏదన్నా ఎక్సలెన్స్ ఉంటుంది, అదేంటంటే మన నేషన్ గ్రో కానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది మన ఫండమెంటల్ డ్యూటీ. మనం ఎప్పుడైనా ఏంటంటే ఎక్సలెన్స్ కోసం ట్రై చేయాలి. ఓకేనా, ఎక్సలెన్స్ కోసం ట్రై చేయాలి. నెక్స్ట్ కే వచ్చేసరికి అంటే ఈ జే వరకు ఏంటంటే మనకు ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ ఇచ్చినప్పుడు, ఓకేనా, ఫండమెంటల్ డ్యూటీస్ ఇచ్చినప్పుడు ఈ జే వరకు 10 డ్యూటీస్ ఉన్నాయి. ఈ కే వచ్చేసరికి ఏంటంటే 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002లో చేర్చిళ్ళు. ఓకేనా, 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002లో చేర్చారు. ఈ అమెండ్మెంట్స్ గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ మనం నెక్స్ట్ ఎలాగైనా తెలుసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ మన టాపిక్ అదే 86 అమెండ్మెంట్స్ అంటే ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం తెలుసుకుందాం. ఓకేనా, ఈ కే వచ్చేసరికి అంటే హూ ఇస్ ఎ పేరెంట్ ఆర్ ఎ గార్డియన్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు హిస్ చిల్డ్రన్ ఆర్ యాజ్ ది కేస్ మే బీ వార్డ్ బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 6 and 14 years. ఏంటంటే నువ్వు ఒక గార్డియన్ అయినా, నువ్వు ఒక పేరెంట్ అయినా, ఏంటంటే నీ పిల్లలకి నువ్వు ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఓకేనా, పక్కా చదివించాలి. అంటే 6 to 14 years మధ్యలో ఉన్న వాళ్ళకు పక్కా చదివించాలి, చదువు చెప్పాలి. ఓకేనా, అది మీ డ్యూటీ. ఓకేనా, అది ఫండమెంటల్ డ్యూటీ. ఓకేనా, దీస్ ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఓకేనా, ఎక్కడ ఉండేవి? ఆర్టికల్ 51A Part 4A. ఓకేనా, Part 4A. ఓకేనా, ఎప్పుడు యాడ్ చేసిందంటే స్వరణ్ సింగ్ కమిటీ ద్వారా. ఓకేనా, స్వరణ్ సింగ్ కమిటీ ద్వారా యాడ్ చేసి 1976లో సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ద్వారా యాడ్ చేసిళ్ళు. ఓకేనా, విచ్ ఈస్ 42nd అమెండ్మెంట్ తోటి. ఓకేనా, అండ్ ఆల్సో ఈ 11th డ్యూటీ ఎప్పుడు యాడ్ చేసిందంటే 86th. ఓకేనా, 86th అమెండ్మెంట్ ఇన్ 2002. ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, విచ్ కమిటీ ఎస్టాబ్లిష్.
ఓకే, అంటే విచ్ కమిటీ ఇంట్రడ్యూస్ ఫండమెంటల్ డ్యూటీస్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి అంటే విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్ అని వస్తుంది. ఓకేనా, విచ్ అమెండ్మెంట్ యాడెడ్ ది ఫండమెంటల్ డ్యూటీస్ అని వస్తుంది. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, 11th ఫండమెంటల్ డ్యూటీస్ యాడెడ్ బై విచ్ అమెండ్మెంట్ అని వస్తుంది. ఓకేనా, ఫ్రమ్ వేర్ వి టేకెన్ ఫండమెంటల్ డ్యూటీస్ అని వస్తుంది. ఓకేనా, అంటే ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి. అందుకే వి షుడ్ అంటే మనం ఏంటంటే డీప్గా చదువుకోలేదు మనం. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అని వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఇంకెట్లా వస్తాయంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఒకటే ఆర్టికల్ ఉన్నది కదా, ఇది ఎందుకు చదవాలని మీకు డౌట్ రావచ్చు. ఒకటే ఆర్టికల్ ఉన్నది, బట్ మనకి ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు ఒక 3 ఫండమెంటల్ డ్యూటీస్ ఇస్తారు, 4th వేరేది ఇస్తారు. ఓకేనా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ అని అడుగుతారు. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనం ఏదైనా కరెక్ట్గా చదువుకోవాలి. ఓకేనా, అండ్ దీస్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ లైక్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఫండమెంటల్ రైట్స్ ఒకవేళ వైలేట్ అయితే మనం సుప్రీంకోర్ట్ పోతాం, కానీ ఫండమెంటల్ డ్యూటీస్ మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఫండమెంటల్ రైట్స్ మీ వైలేట్ అయితే మీరు వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, మీరు కేసు వేసుకోండి. ఓకేనా, అండ్ ఫండమెంటల్ రైట్స్ అనేది వైలేట్ అవుతుంది. ఓకేనా, ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసరికి మీరు చెయ్యండి అని అడుగుతుంది మనల్ని. ఓకేనా, రిక్వెస్ట్ చేస్తుంది, ఫండమెంటల్ డ్యూటీస్ చేయండి, చేయడం ద్వారా మన భారతదేశం అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా, అనేది మనకు చెప్తున్నారు. ఓకేనా, అంటే మనం రైట్స్ తీసుకోవడమే కాదు, మనం కొన్ని డ్యూటీస్ కూడా చేయాలి, విచ్ హెల్ప్స్ టు ది నేషన్ డెవలప్మెంట్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దీస్ ఆర్ ది ఫండమెంటల్ రైట్స్. అండ్ ఇంకా నెక్స్ట్ టాపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి, సో అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామంది చూపెడుతుంది. ఓకేనా, మా టెలిగ్రామ్ లింక్లో నేను పీడిఎఫ్ పెడతాను. అండ్ ఆల్సో టెలిగ్రామ్ లింక్లో నేను చాలా అంటే పీడిఎఫ్స్ పెడుతున్నా, అంటే చాలా బుక్స్ పెడుతున్నా, బుక్స్ పీడిఎఫ్. సో మీకు అవి చాలా హెల్ప్ అవుతాయి. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.